మన ప్రభు చెప్తున్నాడు, మనం నమ్ముకున్న దేవుడు చెప్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, నా నామంలో ఎవరు అడిగినా, ఎంతమంది అడిగినా వారి ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తానని ప్రభువైన యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశారు. దేవుడు గొప్ప వాగ్దానాన్ని మాటలు ఇచ్చాడు. అయితే గమనించండి, మనం అనేక విషయాలలో ప్రార్థన చేశాము, అనేక విషయాలలో ప్రార్థన చేస్తున్నాము, ఇంకనూ చేయవలసి ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసే ప్రతి ప్రార్థన ఎందుకు నెరవేర్చబడలేదు అని ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థనలు ఎందుకు నెరవేర్చబడట్లేదు అని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, యేసు ప్రభు చెప్పాడు, నా నామంలో ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థన తప్పక నెరవేరుస్తానన్నాడు. అయితే ఎందుకు మరి మన ప్రార్థనలు కొన్ని నెరవేర్చబడట్లేదంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అంటున్నాడు. దీని అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అలాంటి ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని మనల్ని ధైర్యపరుస్తున్నాడు. అంటే మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయట్లేదంటే ఒక తీరుగా ఆలోచిస్తే మనం అలా చేయట్లేదని అర్థం. దీని అర్థం ఏంటంటే, మనస్సులో ఒక ప్రార్థన పెట్టుకొని నోటితో ఇంకో రీతిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నెరవేర్చబడదు. దీనిని బైబిల్ ప్రకారం అయితే వేశ్యధారణ ప్రార్థన అంటారు. అంటే లోకంలో ఒక సామెత ఉంది, కడుపులో ఒకటి పెట్టుకొని మనస్సులో ఒకటి పెట్టుకొని నోటితో మాత్రము నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. దీనినే విషపు మాటలు అంటారు. అదే రీతిగా ప్రార్థనలో కూడా దేవుడు కదా, నీవు హృదయంలో ఒక రీతిగా ప్రార్థన చేయాలని నిశ్చయించుకొని నోటితో మరో రీతిగా ప్రార్థన చేయడం వలన నీ ప్రార్థన నెరవేర్చబడటం లేదు. అంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలని బైబిల్ కోరుతుందంటే, నీ హృదయంలో ఏది ఉందో, నీ హృదయంలో ఏ మాటలైతే ఉన్నాయో అదే మాటలను నోటి ద్వారా పలకడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా చేస్తావో నీ ప్రార్థన బలమైనదిగా మార్చబడుతుంది, తప్పకుండా నెరవేర్చబడుతుంది. ప్రార్థన వచ్చిన వారు చేసినా, ప్రార్థన రాని వారు చేసినా, కొత్తగా ప్రార్థన చేసిన వారైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ హృదయంలో ఏ రీతిగా ప్రార్థన చేయాలని నువ్వు అనుకుంటావో అదే రీతిగా ప్రార్థన నీ నోటి ద్వారా పలకాలి. నీ ప్రార్థన బలమైనదే, కానీ నీ హృదయము బలహీనమైనది. అందుకే నీ ప్రార్థనలు నెరవేర్చబడటం లేదు, అందుకే ఆలస్యం అవుతుంది. దేవుడు నీ ప్రార్థనలు విన్నప్పుడు బహుశా నీ ప్రార్థన హృదయంలో నుండి వచ్చింది కాదు, నోటి ద్వారా వచ్చి ఉంటుంది. నీ ప్రార్థన ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని దగ్గర చేరుతుందో నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు మనోధైర్యం కలుగుతుంది. దేవుడు నా ప్రార్థన విన్నాడు అన్న విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తావో అప్పుడు నీ మనస్సులో గొప్ప సమాధానం కలుగుతుంది. ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తావో నీకు ఒక క్రొత్త మనస్సు కలుగుతుంది. ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన చేయకముందు నా మనస్సు ప్రార్థన చేసిన తర్వాత ఉండదు. ఒకవేళ ప్రార్థన చేసిన తర్వాత కూడా నీ మనస్సులో ఎటువంటి ఆత్మ సంబంధమైన ఫలితము కనబడట్లేదంటే నీ హృదయము ఇంకా దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయగలని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనగా నీ మనస్సులో ఉన్నదంతయో దేవునికి తెలియజేస్తావో అప్పుడే నీ మనస్సు తృప్తిగా ఉంటుంది, అప్పుడే నీకు నిండు ధైర్యం కలుగుతుంది, అప్పుడే నీ ఆత్మ సంతృప్తి కలుగుతుంది. కాబట్టి దేవుని సంగమా గుర్తుపెట్టుకోండి,
నీ హృదయంలో ఏ ప్రార్థనతో నువ్వు సిద్ధపడ్డావో అదే మాటలు నీ నోటితో రావాలి. హృదయంలో ఒక ప్రార్థన పెట్టుకొని నోటికి ఇంకో ప్రార్థన చేయకు. అది దేవుని దృష్టికి అబద్ధమును వేషధారణ ప్రార్థన అవుతుంది. తద్వారా అది నెరవేర్చబడదు, పైగా అవిశ్వాసాన్ని కనుక చేస్తాను. కాబట్టి నీ ప్రార్థన బలమైనది. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ బలవంతులే. నిజం చెప్పాలంటే ప్రార్థన అంటేనే బలము, ప్రార్థన అంటేనే ధైర్యము, ప్రార్థన అంటేనే ఒక కొత్త మనస్సు, ప్రార్థన అంటేనే దేవునితో గల సంతోషం. అది నీ ప్రార్థన జీవితంలో కనబడట్లేదంటే నీ హృదయం మూసుకొని నీ నోటితో ప్రార్థన చేస్తున్నావు, అందుకే నీకు తృప్తి అనేది లేదు. కాబట్టి బైబిల్ చెప్తుంది, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఎవరు నన్ను ప్రార్థన చేస్తారో వారి ప్రతి ప్రార్థన నెరవేర్చినట్లు దేవుడు ఆశీర్వదిస్తుంది. కాబట్టి మారవలసింది ప్రార్థన కాదు, మార్చుకోవలసింది ప్రార్థించే నీ హృదయము. ఇటు కృప దేవుడు మీకు అనుగ్రహించి నీ ప్రతి ప్రార్థనలో గొప్ప మార్పు